బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న ఉదయం నిందితుడిని అరెస్ట్ చేశామన్న పోలీసులు సాయంత్రానికి తూచట్టు నాలుకమడతేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ క్రమంగా కోలుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారణ తర్వాత వ్యక్తిని వదిలేశారు. ఈ దాడితో అతగాడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అసలు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. సైఫ్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం, దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో అగంతకుడిపై సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు నమోదు చేశారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ముంబైలో సంపన్నులుండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సద్గురు శరణ్ బిల్డింగ్ 12వ అంతస్తులో బాలీవుడ్ హీరో సైఫ్ ఫ్లాట్ ఉంది. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ ఇంట్లో చోరీ యత్నం, ఆయనపై దాడి ఘటన చోటు చేసుకుంది. మొదట సైఫ్ చిన్న కుమారుడు జహంగీర్ రూమ్ లోకి చొరబడ్డ అగంతకుణ్ణి చూసి హౌస్ కీపర్ బిగ్గరగా అరవడంతో ఆమెపై దాడి జరిగింది. పని మనిషి అరుపుల్ని విని ఆ గదిలోకి సైఫ్ వెళ్లగానే ఆయనపై కూడా దాడికి తెగబడ్డాడు దుండగుడు. సైఫ్ పై కత్తితో దాడి చేసిన అగంతకుడు మెట్ల మార్గం గుండా పారిపోయాడు. దాడిలో గాయపడ్డ సైఫ్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడి దాడిలో సైఫ్ శరీరంపై 6 చోట్ల గాయాలయ్యాయి. ఎడమ చేతి మీద 2 గాయాలు, మెడ కుడి భాగం మీద మరో గాయం కావడంతో వాడికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు డాక్టర్లు. సైఫ్ వెన్నెముకలో కత్తి ఇరుక్కుపోవడంతో స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అయింది. ఆపరేషన్ చేసి 2.5 అంగుళాల కత్తి ముక్కను బయటకు తీశారు డాక్టర్లు. సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆయన ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు. 2 निशान 2 जख्म हाथ पे थे और एक गर्दन में था, जो प्लास्टिक सर्जरी डॉक्टर लीना जैन मैडम ने रिपेयर किए हैं। शार्प ऑब्जेक्ट अंदर लॉज हुआ था और अंदर ड्यूरा टेयर करके से स्पाइनल फ्लूइड आ रहा था। वो ऑपरेशन करके ऑब्जेक्ट निकाला और ड्यूरा रिपेयर करके वुंड रिपेयर कर दिया। సైఫ్ కి నార్మల్ డైట్ అందిస్తున్నామని లీలావతి హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు.